మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో రాహు, అలాగే తృతీయంలో శని, షష్టమ గురువు, అష్టమంలో రవి బుధ కేతువులు. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు బాగున్నాయి. వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా కూడా మంచి లాభాలు వచ్చే విధంగా గోచరిస్తుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపార రీత్యా కూడా చాలా అనుకూలంగా ఉంది. అష్టమంలో రవి బుధులు ఉన్నారు. అయితే షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపార రీత్యా కూడా చక్కగా ఉంది. పంచమాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. చక్కగా వివాహ సంబంధం కుదురుతుంది. అయితే ప్రస్తుత మహాలయ పక్షాలు కాబట్టి వచ్చిన సంబంధం దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యేటప్పుడు మాట్లాడుకోవడం అనేది చెప్పదగిన సూచన. సంతానం పరంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ సంస్థల ఉద్యోగం కానీ లభించే విధంగా గోచరిస్తోంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది ఈ వారం నెరవేరే విధంగా కూడా గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం, స్టాక్ మార్కెట్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ₹1 లాభం వస్తుందని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టం వచ్చే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలు, సాఫ్ట్వేర్ సంబంధించిన వ్యవహారాలు, కమ్యూనికేషన్ స్కిల్ సంబంధించిన మీడియా రంగం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో రొటేషన్స్ అనేది బాగుంటుంది. అదేవిధంగా వైద్య సంబంధించిన పరికరాలకు సంబంధించిన వ్యవహారాలు, ఫార్మాస్యూటికల్స్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ వారికి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వారికి కాస్త అనుకూలంగా లేదు. ఆ విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగం మారాలనుకునే వారికి ప్రస్తుత పరిస్థితి కాలం అనుకూలంగా లేదు కాబట్టి ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. సంతానం సంబంధించిన వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతానాభివృద్ధి బాగుంటుంది. మంచి సంతానం కలిగే విధంగా శుభవార్త వింటారు. అదేవిధంగా సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా వీరికి సానుకూలంగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది. ప్రతిదీని ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్యకు సంబంధించిన వ్యవహారాలు, వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. తర్వాత చూసుకుందాం, మళ్ళీ అప్లై చేద్దాం, ఈ సంవత్సరం ఇలా ఉందాము అనే కాకుండా వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా స్కాలర్షిప్స్ రావడం, ఉద్యోగం రావడం, క్యాంపస్ సెలక్షన్స్ అవ్వడం, ఉద్యోగం రావడం కూడా ఉంటుంది. అయితే వచ్చిన ఉద్యోగం చిన్న జీతమే కదా, తర్వాత చూసుకుందాం, మంచి క్యాంపస్లో సీట్ వస్తుంది, వేరే ఉద్యోగం చూద్దామని కాకుండా ఉన్న ఉద్యోగంలోనే ప్రస్తుతానికి వచ్చిన ఉద్యోగ అవకాశాలని వదులుకోకుండా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తొందరపాటి నిర్ణయాలు, కోపతాపాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. ఒక మాట నోరు జారితే తర్వాత వెనక్కి తీసుకోలేం కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్త వహించండి. ద్వితీయంలో రాహు ఉన్నారు, అష్టమకేతు. కుటుంబ స్థానంలో రాహు పరిపరి విధాలుగా మిమ్మల్ని మాయ చేసే విధంగా ఉంటుంది. ప్రతి పని మీకు దగ్గరకు వచ్చినట్టు రావడం, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంటాయి. ఇటువంటి విషయాలకి సానుకూలంగా స్పందించి ముందుకు వెళ్ళండి. అంతే తప్ప తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్యరీత్యా కూడా బాగానే ఉంటుంది. చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్య పోతాయి. యూట్రస్ సంబంధించిన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఎక్కువగా స్ట్రెస్ కాకుండా ఉండడం చెప్పదగింది. దానివల్లనే మీకు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి తప్ప నార్మల్గా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా సినిమా కళారంగాల వారికి, బ్యూటీషియన్స్కి, టెక్నీషియన్స్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి, అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని మీ కోరిక ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే మనస్సంకల్ప సిద్ధిరస్తున్నట్టుగా ప్రతిదానికి భయపడకుండా మీకు నచ్చినట్టుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గ్రహచారం, గోచారం ఏదైతే ఉందో అదొక 50% ఉంటుంది. ఏదైనా సరే కర్మానుసారైన మన కర్మకి మనమే బాధ్యులం కాబట్టి కర్మ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఏదైనా నిర్ణయం తీసుకున్నా, ఒక మంచిదైనా చెడ్డదైనా మనకి మనమే బాధ్యులం కాబట్టి ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అంతే. ఈ రాశిలో జన్మించిన వారికి
కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ నెల 8వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. ఈ మహాలయ పక్షాలు పితృ కార్యక్రమాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది, శుభకార్యాలు చేయరు. కాబట్టి ఈ 15 రోజులు ఎటువంటి శుభకార్యాలు కావచ్చు ఏది చేయకుండా ఉండడం చెప్పదగినది. ఈ 15 రోజుల్లో పెద్దవారి యొక్క తిథులు బట్టి పెన్ను ప్రదాన కార్యక్రమాలు లేదా స్వయం పాకం ఇవ్వడం అనేది చాలా విశేషం. దాని ద్వారా పెద్దవారి ఆశీస్సుల వల్ల అందరికీ మేలు జరుగుతుంది. వివాహపరంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యపరంగా అన్నిటికీ పెద్దవాళ్ళ ఆశీస్సులు మనకి ఎంతో ముఖ్యం. మన గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటామో ఈ 15 రోజులు కూడా మీ యొక్క పెద్దవారి తిథులు ప్రకారం స్వయం పాకం కావచ్చు, పిండ ప్రదాన కార్యక్రమం కావచ్చు చక్కగా చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.